బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేయుచున్నాను. అందరికీ వందనాలు. ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలని జ్ఞాపకం చేస్తాను మీకు. చూద్దామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఏమిటంటే, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడలా తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. ఏం చెప్తున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, అప్పుడు యేసు తన శిష్యుల్ని చూచి చెప్తున్నాడు. ఎవరండి? యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఆయన ఉన్నప్పుడు ఎంతమంది శిష్యులు ఉన్నారు అమ్మా? ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు ఉన్నారు. సరే, అప్పుడున్నప్పుడు వాళ్ళ వైపు చూచి ఏమంటున్నాడు ఆయన? ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడలా. ఎవరైనా. అప్పుడు శిష్యులకు చెప్తున్నాడు. ఇప్పుడు శిష్యులతో పాటు అందరితో చెప్తా ఉన్నాడు. ఏంటంటే, ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడలా తనను తాను ఉపేక్షించుకొని ఏం చేయమన్నాడు? తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. తనను తాను ఉపేక్షించుకొని, తనను తాను తగ్గించుకొని. ఏమండి? తగ్గించుకుంటారా? మీకు మీరే తగ్గించుకుంటారా? మీ అంతటా మీరే తగ్గించుకొని, ఉపేక్షించుకొని సిలువనెత్తుకోవడానికి మీరు సిద్ధమేనా? ఏమండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు శిష్యుడుగా, శిష్యురాలుగా నీ ఉండాలి అంటే ఏం చేయాలి? సిలువెత్తుకోవాలి. ఏమండి? సిలువెత్తుకుంటేనే ఆయన చెప్తా ఉన్నాడు, సిలువ ఎవరిని వారు తనను తాను ఉపేక్షించుకొని ఎవరికి వారే సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించండి. ఏమండి? సిలువ ఎత్తుకొని నడవటం అనేది చాలా సరదాగా ఉంటుందా? ఈజీగా? బాగా ఆలోచించండి. ఏమండి? మీ తల మీద బరువు పెట్టి నడవండి అంటే మీకు సరదాగా ఉంటుందా? అమ్మ, ఎందుకు? బరువు ఉంది, భారం ఉంది. మరి నేనేంది భుజం మీద సిలువ భారాన్ని పెట్టుకొని నన్ను వెంబడించండి అంటున్నాడు. శిష్యులతో పాటు ఎవరైతే ఆయన శిష్యుడిగా, శిష్యురాలుగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళతో కూడా చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు అంటే, చూడండి, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువెత్తుకొని వెంబడించాల్సిందే. మామూలుగా వెంబడిస్తే కుదరదా? ఏమండి? మామూలుగా వెంబడిస్తే కుదరదా? ఆయన మార్గం వెంబడి వెళ్తుండగా ఒక డబ్బు కలిగిన ధనవంతుడు ఒక అబ్బాయి ఎదురయ్యాడు. అయ్యా, నిత్య జీవానికి నేను వారసున్న వాళ్ళు ఏం చేయాలయ్యా అని అడిగాడు. ఏం లేదయ్యా, నువ్వు నీ డబ్బు అమ్మేసి ఈ డబ్బు మొత్తం పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించమన్నాడు. కానీ అతను మిగిలి ఆస్తి కలిగిన వాడు గనక, మిక్కిలి ఆస్తి కలిగిన వాడు గనక ముఖం చెల్లిపుచ్చుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకు? అది అతనికి కష్టం. ఉన్న డబ్బంతా పేదలకిచ్చి ఆయన్ని వెంబడించాలా? ఏమంటే ఇదేమైనా న్యాయమేనా? ఒకసారి ఆలోచించండి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మేము ప్రార్థనకు వస్తామయ్యా అనగానే, అమ్మ మీకు ఉన్నది మొత్తం పేదలకు ఇచ్చి ప్రభువుని వెంబడించండి అని అన్నారనుకోండి, పాస్టర్ గారు అన్నారో లేకపోతే అన్నారనుకోండి, చేస్తారా? ఏమా సాధ్యమేనా? ఎన్ని మనసు వస్తుందా? కానీ జక్క ఏం చేశాడు? రెండింతలు తిరిగి ఇచ్చేశాడు. అన్యాయంగా తీసుకున్న సొమ్ముని యేసుక్రీస్తు ఎప్పుడైతే తన ఇంటికి ఆహ్వానించబడ్డాడో, అడుగు పెట్టాడో, అప్పుడు తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. అంతే. ఆయనతో చెబుతున్నాడు, అయ్యా, నేను ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నానో వానికి రెట్టింపుగా, రెండింతలుగా తిరిగి ఇచ్చేస్తాను.
ఎంత తీసుకున్నాను అంత డబుల్ ఇచ్చేస్తాను. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టమైన సబ్జెక్టే కదా. నేను ఎందుకు అంటున్నానంటే కష్టమే. ఆయన్ని వెంబడించాలి అంటే ఆయన ఏం చెబుతున్నాడు? సాదా సీదాగొద్దు, సిలువనెత్తుకొని నన్ను వెంబడిస్తేనే నా శిష్యుడు, సిలువనెత్తుకొని నన్ను వెంబడిస్తేనే శిష్యురాలు. మరి చాలామంది ఎలా యేసుక్రీస్తు దగ్గరకు వస్తే కష్టపడాలి అంటే ఇష్టపడతారా? ఏమన్నా యేసుక్రీస్తు దగ్గరికి రాగానే అన్ని సుఖాలే రావాల్సిందే, యేసుక్రీస్తు దగ్గర ఉండగానే అంత ఆనందమే. మరి దుఃఖం వద్దా? దుఃఖం వద్దా? దుఃఖం కావాలని అనుకుంటారా? ఎవరైనా కష్టం కావాలని ఎవరైనా అనుకుంటారా? ఎవరు తలుచుకోరు. కానీ ఆయన అందరికీ చెప్తున్నాడు, శిష్యుడైనా శిష్యురాలైనా ఎవడైనా నన్ను వెంబడించాలి అనుకుంటే తనను తాను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించండి. అది ఆయన కోరుకునేది. సిలువను ఎత్తుకొని వెంబడించాలి. ఈరోజు ప్రార్థనకు వస్తున్నారు కానీ సిలువను ఎత్తుకొని వెంబడించలేకపోతా ఉన్నారు. అంటే సిలువ ఎత్తుకొని నడిచేటువంటి వ్యక్తి ఏదైనా చేయగలుగుతాడా? అంటే భారంగా ఉన్నటువంటి వ్యక్తి, సిలువని మోస్తున్నటువంటి వ్యక్తి చక్కగా ఆ పక్కన వాళ్ళకి కబుర్లు చెప్పగలుగుతాడా? ఈ పక్కన వాళ్ళని ఏమైనా అనరాని మాటలు మాట్లాడగలుగుతాడా? ఏమైనా వెనక్కి తిరిగి ఏమైనా చూడగలిగి వెనక వాళ్ళని ఏమైనా అనగలుగుతాడా? ఏముండదు. ఎందుకంటే తన మీద ఆ భారం ఉంది కాబట్టి ఆ సిలువ భారము ఏం చేస్తాడు? తలపై ఉంచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. ఎందుకు? సిలువ భారం మోసేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనకు వస్తున్నటువంటి నీవు ఎలా ఉన్నావు? ఒక్కసారి నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకో. ఆయన సిలువెత్తుకొని నన్ను వెంబడించండి అని చెప్తున్నాడు. మరి ఆ సిలువెత్తుకొని నువ్వు వెంబడిస్తున్నావా? నేనేదో సిలువెత్తుకొని వెంబడించమన్నానని చెప్పేసి వెంటనే భుజం మీద సిలువేసుకొని తిరిగారు చాలామంది. ఇదే చూడండి, శ్రమల దినాల్లో సిలువేసుకొని తిరుగుతూ ఉంటారు, సిలువను మోస్తూ ఉంటారు. ఎవరు? తాగుబోతులు, అబద్ధికులు, మోసగాళ్ళు, వ్యభిచారులు, జారత్వం జరిగించే వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు? ఆ సిలువను మోసేయగానే పరిశుద్ధులైపోతారంట. ఈ పనులు వాళ్ళు చేస్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఒప్పుకొని నువ్వు పశ్చాత్తాపడి నిన్ను నువ్వు తగ్గించుకొని సిలువను మోస్తూ నువ్వు ముందుకు సాగాలి. అలా ఉంటున్నారా? అలాంటి భక్తి చేస్తున్నారా? అలాంటి క్రమశిక్షణలో కలిగినటువంటి భక్తిని ఈరోజు మీరు ప్రారంభిస్తున్నారా? పైపోయిన నటన, ఆదివారపు నటన, కేవలం ఆదివారం వరకే ఇది. కొంతసేపు ఒక 2-3 గంటలు 4 గంటల వరకే ఈ నటన. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ప్రభు కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. నువ్వు నిలబడటం చూస్తున్నాడు, లెగవటం చూస్తున్నాడు, నువ్వు రంకెలేయటం చూస్తున్నాడు, నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావో చూస్తున్నాడు. రోజంతా నువ్వు ఎన్ని పనులు చేస్తున్నావో దూతలు లిఖిస్తూనే ఉన్నారు అందరినీ. అందరినీ పాస్టర్ గారే కావచ్చు, అందరినీ కూడా దేవదూతలు లిఖిస్తున్నారు నీ జీవితాన్ని, నా జీవితాన్ని. ఎట్లా తెలిసిపోద్ది? మరి చీకట్లో చేసేయి అన్నీ, ప్రతిదీ కూడా అన్నీ ఆయన లిఖిస్తా ఉన్నాడు ఒక గ్రంథమందు. జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు ఎలా ఉంటున్నావో నాకు తెలియదు. ప్రార్థనకు వస్తున్నట్టు నువ్వు ఎలా జీవిస్తున్నావో నాకు తెలియదు. ఆయనైతే సిలువనెత్తుకొని నన్ను వెంబడించండి. సిలువ భారంగా ఉంటుంది. యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు, శిష్యుల్ని చూడండి. వాళ్ళు దేవుని సువార్త అందించిన సమయంలో ఎన్ని క్లిష్టమైన పరిస్థితులు, ఎన్ని బాధలు పడ్డారు. పౌలు గారి జీవితంలో ఎన్ని నష్టాలు ఎదురయ్యాయి, ఎన్నో శ్రమల గుండా ప్రయాణం చేశాడు, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఆకలి బాధలు, ఎన్నెన్నో భరించేశాడు. కారణం దేనికోసం? ఆయన చెప్పాడు, నన్ను వెంబడించాలంటే సిలువ ఎత్తుకోవాల్సిందే. నా దగ్గరికి రావాలి, నా శిష్యుడు అనిపించుకోవాలి అంటే, నా వాడిగా ఉండాలి అంటే శ్రమలు పడాల్సింది తప్పదు. పడతారా? ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ శ్రమలు పడాలి అని అంటే పడతారా? ప్రియమైన దేవుని బిడ్డలారా,
సిలువలో శ్రమలు దేవుడు పడ్డాడు కాబట్టే, పడబోతున్నాడు కాబట్టే, ఆయన ఇవన్నీ చేశాడు కాబట్టే మనం కూడా ఉండాలి, మాదిరిగా ఉండాలి. అన్ని విషయాల్లో మాదిరిగా ఉంటున్నారా? ఏమండి, మీరు ప్రార్థనకు వస్తున్నారు, మరి చక్కగా మీరు ఇంట్లో మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నారా? మీరు పనిచేస్తున్న దగ్గర మాదిరికరంగా ఉంటున్నారా? మీ మాటలు బాగున్నాయా? మీ ప్రవర్తన బాగుందా? మీ చూపులు బాగున్నాయా? మీరు చేసే పనులు మెచ్చుతున్నారా జనాలు? ప్రార్థనకి వెళ్ళని వారు చేసినట్లు చేస్తున్నారు చాలామంది. ప్రార్థనకి వెళ్ళేవారిలాగా ఉండట్లా, ప్రార్థనకి వెళ్ళని వారు ఎలా ఉంటున్నారో అలా ఉంటున్నారు ఈరోజు. జాగ్రత్త, ప్రభువు చూస్తూ ఉన్నాడండి. మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు, దేవునికి భయపడాలి. ఆయన నిన్ను చూస్తున్నాడంతే. అగ్ని జ్వాలలు కన్నులు కలిగిన వాడు చూస్తున్నాడు నిన్ను. తప్పించుకుంటావా? ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. అందుకే ఇంకొంచెం ముందుకు వచ్చేద్దాం. అంటున్నాడు, అయితే తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకొనును. ఆయన చెప్తున్నాడు, ఇంకో మాట అంటున్నాడు, తన ప్రాణాన్ని రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ఎవడైతే తన ప్రాణాన్ని రక్షించుకోవాలి అనుకుంటాడో ఆడు ప్రాణాన్ని పోగొట్టుకుంటాడంట. మరి ఎట్లా? చూడండి, ఇంకో మాట చెప్తా ఉన్నాడు, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దాన్ని దక్కించుకొనును. చూసారా ఏం చెప్తున్నది వాక్యం? చక్కని వాక్యం. నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని దక్కించుకొనును. సాధు సుందర్ సింగ్ అనేటువంటి ఒక భక్తుడి గురించి మీకు తెలియపరచాలని ఆశపడతా ఉన్నాను. సాధు సుందర్ సింగ్ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కుటుంబంలో తల్లిదండ్రులు అతని మీద కోపాన్ని, ద్వేషాన్ని పెట్టుకున్నారు. వద్దు, మనకి మన కులం కాదు, మన మతం కాదు, మనం సిక్కుల మతంలో ఉన్నాము, ఎందుకు మనకి క్రైస్తవం అని ఎంతో చెప్పి చూశాడు వాళ్ళ నాన్నగారు. బాగా డబ్బున్నటువంటి వ్యక్తులు. ఎన్నో ప్రలోభాలు పెట్టాడు. ఇదిగో డబ్బులు ఇస్తాం, నువ్వు మార్చే ఆ క్రైస్తవత్వాన్ని వదిలేసేయి అనగానే, లేదు నేను వదిలిపెట్టను, వీడెట్ట కాదులే, వినట్లేదులే అని చెప్పేసి చక్కగా ఒకరోజు మర్యాదగా పిలిచి అన్నంలో విషయం కలిపేసేసాడు. అంటే ఎవరు? వాళ్ళ నానే. ఎవరో కలపలా, వాళ్ళ నానే చక్కగా అన్నంలో విషయం కలిపేసి చక్కగా పెట్టి పంపించేసేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే సాధు సుందర్ సింగ్ ఒక ఇంట్లోనే ఆ విషం ఒక పక్కన ఎక్కుతూ ఉంటుంటే చిన్నగా తెలిసిన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి హాస్పిటల్లో పాస్టర్ గారి సహాయంతో హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు డాక్టర్ వచ్చి చెప్తా ఉన్నాడు, అయ్యా నువ్వు మరికొద్దిసేపు కంటే ఎక్కువసేపు కూడా బతకలేవు, కొన్ని గంటల్లో నువ్వు చనిపోబోతున్నావు అనగానే ఆయన అన్నాడు, బైబిల్లో వాక్యాన్ని తీసి డాక్టర్ గారి దగ్గర చదివించాడు. ఏ మాట? ఇదే మాట. ఏమండి, ఎవరి కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు? దేవుని కోసము తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ లోపల ఉన్నటువంటి ఆ విషము కూడా మటుమాయమైపోయింది. బ్రతికాడు. ఆ డాక్టర్ ఆశ్చర్యపడి తను కూడా మారు మనసు పొందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఎవరు కాపాడతారండి? యేసయ్య కోసం నువ్వు ప్రాణాన్ని పణంగా పెడితే ఆయనే కాపాడతాడు. ప్రియమైన దేవుడు, నీకోసం నువ్వు నీ ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటే అది పోద్దే. కానీ సాధు సుందర్ సింగ్ తన కోసం కాదు, దేవుని కోసము తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. తెలియదు అతనికి. నమ్మేశాడు వాళ్ళ అమ్మా నాన్నని, నమ్మాడు. కానీ అనుకోకుండా జరిగిపోయింది. కానీ మరణకరమైనది ఏది మీ మీద హాని చెయ్యదు. చూసారా సాధు సుందర్ సింగ్ గారు? అలాంటి గొప్ప సాక్ష్యాలు ఆయనలో చాలా ఉన్నాయి. ఆ పుస్తకం చదవండి, ఎంత ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచిద్దంటే, మిమ్మల్ని ఎంతగా బలాన్ని అందించగలిగిద్దో సాధు సుందర్ సింగ్ గారి జీవిత చరిత్రను చదవండి, చాలా బాగుంటుంది అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొంచెం ముందుకు వద్దాం.
ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? ఒక మనుష్యుడు తన ప్రాణమును ప్రతిగానేమి ఇవ్వగలడు? ఏమండి, ఏం చెప్తుంది ఇక్కడ? ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఏమండి, లోకమంతా సంపాదించుకున్నాడు, అర్థమైందా? ఈ లోకం మొత్తాన్ని సంపాదించుకొని చివరికి ప్రాణం పోగొట్టుకున్నాడు, ఉపయోగం ఏమైనా ఉందా? మీరే చెప్పండి. అంటే లోకం అంతా సంపాదించుకుని మొత్తం మీద జయాన్ని పొందిన తర్వాత చచ్చిపోయాడు, ఏమండి, ఏమన్నా ఉపయోగం ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఏంది విలువైంది? ఏంటి? ప్రాణం. ఏమండి, చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ సంపాదన దృష్టిలో, వాటి దృష్టిలో, వీటి దృష్టిలో పడి విలువైనటువంటి ప్రాణాన్ని పోగొట్టుకుంటా ఉన్నారు. లోకపు ఆశల వైపు పరిగెడుతూ, లోకమైనటువంటి పాపం వైపు పరిగెడుతూ విలువైనటువంటి ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు. జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు చెప్తా ఉన్నాడు. చూసారా ఏం చెప్తున్నాడు? ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఉపయోగం ఏంటయ్యా? ఏంటి ఉపయోగం ఏంటి? నువ్వు బాగా చదువుకొని అన్ని చేసి మొత్తం అయిపోయి ఏదో ఉద్యోగం వద్దనే టయానికి అయిపోయావు అనుకోండి, ఏంటి ఉపయోగం? అన్ని సంపాదించి పెట్టిన తర్వాత ఉందాంలే అనుకునే టయానికి ఈ రాత్రి దేవుడు నిన్ను పిలిచాడు అనుకో, ఏంటి ఉపయోగం? ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఈ రాత్రికాల సమయమందు ప్రభువు మిమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నాడు. ఏ క్షణమో, ఏ గడియో, ఏ నిమిషమో తెలియదు. కాబట్టి జీవితాలను జాగ్రత్తగా కాపాడుకోనండి. పరిశుద్ధంగా ఉండడానికి సిద్ధపడండి. మీ పాపాలు ఒప్పుకొనండి. యథార్థంగా జీవించండి. కరుణ కలిగినటువంటి పరిశుద్ధమైన దేవుడు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు. నా దగ్గరికి రా, నన్ను వెంబడించాలి అనుకుంటే సిలువనెత్తుకో, నిన్ను నీవు ఉపేక్షించుకో, తగ్గించుకో. అన్ని విషయాల్లో నీ జీవితం మొత్తాన్ని కూడా తగ్గించుకో. నీ జీవితాన్ని మొత్తాన్ని ఒప్పుకో. పాపాలన్నీ ఒప్పుకుంటే నేను నిన్ను క్షమిస్తాను, నీకు విడుదలనిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మోపెట్టి ఆ భారం చాలా సులువైనది, గుర్తుపెట్టుకోండి. అందుకే చివరగా కొన్ని మాటలు చెప్పి నేను ముగించబోతా ఉన్నాను. ఇంకొంచెం ముందుకు వద్దాం. చూడండి 27వ వచనములో, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ ఉందండి. ఏంటంటే మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడంట. ఎట్లా? దూతలతో కూడా రాబోచున్నాడు. ఆయన దూతలతో కూడా వస్తాడు మనుష్య కుమారుడు. మళ్ళీ ఆయన ఒకసారి వచ్చాడు, మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయాడు, మరలా రాబోతున్నాడు దూతల ద్వారా. ఒక మాట జరిగిపోతా ఉంది. ఏంటంటే వచ్చి అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిస్తాడు. ఎవని క్రియలు? ఏమండి క్రియలు? నీ క్రియలను బట్టి నీకు ఫలమిస్తాడు. ఏం క్రియలు? ఏం క్రియలయ్యి? మంచి పనులా, చెడ్డ పనులా? అర్థమైందా? మంచి పనులు చేసావు అనుకో మంచి ఫలం, చెడ్డ పనులు చేస్తే క్రియలు బాగాలేదు అనుకో ఏం చేస్తాడు అప్పుడు? ఏమండి మీ టీచరు మీరు మంచి పనులు చేయకుండా చెడ్డ పనులు చేసావనుకో మెచ్చుకుంటుందా? కొట్టిద్దా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆయన కూడా క్రియలకు తగిన ఫలాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. చాలా మంది అంటారు, అయ్యా ఏంటి మాకు ఇంకా ఏ ఫలాలు లేవు, ఎలాంటి ఆశీర్వాదాలు లేవు అని చాలా మంది అనుకుంటా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేయవలసింది విశ్వాస జీవితంలో ఒక్కటే, క్రియలు కలిగిన భక్తి చేయటమే మన పని. ఏమంటే క్రియలు కలిగిన భక్తి ఉందా? ఈరోజు ప్రార్థనకు వస్తున్నారు కానీ విశ్వాస జీవితంలో క్రియలు కలిగినటువంటి భక్తి ఉందా? క్రియలు కలిగినటువంటి భక్తితో నువ్వు సేవని ప్రారంభిస్తున్నారా? ఆరాధనకి అలానే వస్తున్నారా? అలానే ఉంటున్నారా? క్రియలు కనబడట్లేదు చాలా మంది జీవితాల్లో. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, క్రియలు లేని భక్తి వ్యర్థం.
క్రియలు లేకుండా భక్తి చేస్తే నీ భక్తి వ్యర్థం. ఎలా అంటారేమో, అయ్యా అబద్ధం ఆడొద్దని నేను చెప్పాను అనుకో, మరి నేను ఆడకుండా ఉంటేనేగా పని అయ్యేది, అంతేనా? మోసం చెయ్యొద్దు అని నేను చెప్పాను, నేను చేయకుండా ఉంటేనేగా పని జరిగేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా చెబుతున్నారు కానీ చెయ్యలేకపోతా ఉన్నారు. ఆయన అదే చెప్తున్నాడు, క్రియల చొప్పుననే ఫలమిస్తా. నువ్వు ఎలాంటి క్రియలు కలిగి ఉన్నావు? చెడ్డ క్రియలా, మంచి క్రియలా? ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. నీ క్రియల చొప్పున నీకు జీతం ఇస్తా. ఆయన దూతలతో రాబోతున్నాడు, వాని క్రియల చొప్పున ఫలం ఇవ్వబోతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఎట్లా రాబోతున్నాడు? దూతల సమూహములతో రాబోతా ఉన్నాడు. ఆయన వస్తున్నాడు, ఆయన దగ్గరగా ఉన్నాడు. అందుకే చివరిగా ఒక మాట చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చూసి చదువుదాం. 22:10 వచనాన్ని ఒకసారి చదువుదాం, 10 నుంచి. మరియు అతడు నాతో ఎలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమునే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఏమండి, ఏంటిది? క్రియలకు కూడా జీతం ఉందా? అంటే పని చేస్తే జీతం చూశానులే కానీ, ఏమంటే పని చేస్తే జీతం చూశానులే కానీ క్రియలు కనబరిస్తే కూడా జీతం ఉందా? ఎవరి దగ్గర? యేసయ్య దగ్గర మాత్రమే. నువ్వు మంచి క్రియలు చేస్తావు, మళ్ళా క్రియలు చేస్తున్నాను లేనండి అని అంటే కుదరదు. ఏం చెబుతున్నాడు చూడు, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది. నా దగ్గర జీతం ఉంది. ఏమండి, ఈరోజు జీతానికి పరిగెడుతున్నారుగా, ఎంత ఇస్తే అంత, ఎంత ఇస్తే అంత అని జీతానికి పరిగెడతా ఉన్నారు. జీవితాన్ని పలాంగా పెడతా ఉన్నారు. ఏ తప్పుడు లెక్కలు రాయడానికైనా, ఏ తప్పుడు జీవితాల్లోనికి వెళ్ళడానికైనా సరే వస్తుంది అంటే చాలు వెంటనే చేపెట్టేస్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి జాగ్రత్తగా. ఆయన మాట్లాడుతున్నాడు చూడండి, ప్రతి వారికిచ్చుటకు నా దగ్గర జీతం ఉన్నది. ఏం జీవితం? ఏం జీతం? ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రియలకు తగినటువంటి ఫలం రాబోతా ఉంది. నువ్వు మంచివాడిగా ఉంటే, నువ్వు మంచిదానిగా ఉంటే, నీ క్రియలు బాగుంటే ఆయన వచ్చినప్పుడు ప్రతి వాని క్రియలు చొప్పున వానికి ఫలం ఇవ్వబోతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి జ్ఞాపకం చేస్తాను, తెలిసిందే. ధనవంతుడు లాజరు కూడా, ధనవంతుడు చక్కగా ఇంట్లోనే బ్రతికాడు, తనకు నచ్చినట్లుగా ఇష్టం వచ్చింది తిని ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి చనిపోయాడు. లాజర్ ఏం చేశాడంటే, ఈ ధనవంతుడు తిని పడేసింటే రొట్టె ముక్కలు తిని ఇతను కూడా చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు కూడా మరణించారు. కానీ ఈ లాజరు మాత్రం అబ్రహాము రొమ్మున అనుకున్నాడు, ఈ ధనవంతుడు నరకంలోనికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇక్కడ తన క్రియలు చెడ్డగా ఉన్నాయి. ఎందుకంటే నచ్చింది, తనకు నచ్చినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా జీవించాడు. అందుకనే ఇష్టం కాని చోటుకి వెళ్ళాడు. లాజరు ఇక్కడ నరకయాతన పడ్డాడు, బాధలు పడ్డాడు. ఈ లోకంలో శ్రమలు ఎన్నున్నా అన్నీ భరించాడు. ఎవరి కోసం? దేవుని కోసం. అర్థమైందా? అన్నీ సహించాడు, క్రియలు కరెక్ట్గా ఉంచుకున్నాడు, ప్రార్థన భక్తి అన్నీ. ఆయన చనిపోయాడు. ఎక్కడికి పోయాడు? పరలోకానికి. అబ్రహాము రొమ్మున అనుకున్నాడు, మంచివాడిగా ఉంటే, మంచి పనులు చేస్తే, మంచి క్రియలు ఉంటే అందరూ మెచ్చుకుంటారా లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా,
నీ జీవితంలో అవే కావాల్సింది. క్రియలు ముఖ్యం, భక్తి కాదు, పైపైన నటన కాదు. క్రియాపూర్వకమైనటువంటి జీవితం నీ జీవితంలో ఉందా? ఉంటేనే అది ఉపయోగం. అర్థమైందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రియలు కలిగినటువంటి భక్తి మనం చేస్తేనే దానికి ఫలం ఇవ్వడానికి జీతము ఆయన దగ్గరే ఉన్నది. ఆ జీతం కోసం మనము ఎదురు చూడాలి. ఎప్పుడు దాకా ఈ క్రియలు కలిగిన భక్తి ఎప్పుడు దాకా చేస్తారు? మరణంతం వరకు, అంతం వరకు. నువ్వు బ్రతికున్నంత వరకు నీ క్రియలు కనబరుచుకుంటూ పరిశుద్ధంగా పవిత్రంగా నువ్వు ఉంటే నీ క్రియలు చొప్పున దేవుడు నీకు జీతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వచ్చి మరణించి తిరిగి లేచి వెళ్ళాడు. ఎందుకంటే నా పాప దోషాలన్నిటినీ కూడా తన భుజాల మీద వేసుకున్నాడు. నీకు రావాల్సిన శిక్షను, నీకు రావాల్సినటువంటి శాపాలను, నీకు రావాల్సినటువంటి అవమానాన్ని, నీకు రావాల్సినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆయన మీద వేసుకున్నాడు. నీకు బదులుగా తాగవలసిన దెబ్బల్ని ఆయన శరీరానికి తగిలేటట్లుగా చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని ప్రేమించాడు. అందుకనే తన ప్రాణమును క్రయధనముగా మన కొరకు పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన రక్తాన్ని కార్చాడు. ఆ పరిశుద్ధమైన రక్తంలో ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని, ఎవరైతే ఆ గొర్రె పిల్ల రక్తముతో తమ పాపములను కడుక్కుంటారో పరిశుద్ధమైన వ్యక్తులుగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము నుంచి పరిహరించగలిగినటువంటి శక్తి యేసుక్రీస్తు శిలువ యాగములో చేసిన ఆ రక్తం వల్ల మాత్రమే పాప విమోచన ఉంటుంది. ఏమండి? ఏదో పొయ్యి ఎవరిదో ఏదో చేయగానే పాప విమోచన జరగదు. చాలామంది అంటారు వాళ్ళ చెవులోనో లేకపోతే అక్కడ పోయి ఇక్కడ పోయి చెప్తేనే పాపాలు పోతాయి, లేకపోతే అక్కడికి వెళ్ళి చేస్తే ఏదో పాపాలు పోతాయి అనుకుంటారేమో. నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకోకుండా, పశ్చాత్తాపడకుండా, నీ పాపాలు క్షమించబడినవి అని నిశ్చయత నీకు లేకుండా నువ్వు క్షమాపణ పొందలేవు. కానీ క్రైస్తవ జీవితంలో క్రమంగా ఉంటుంది. ఇది ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను ప్రేమతో మరొకసారి ఆహ్వానిస్తా ఉన్నాడు. నా దగ్గరికి రా, నన్ను వెంబడించాలి, నా శిష్యుడిగా నువ్వు ఉండాలి అనుకుంటే సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించు. ఈ సిలువని ఎత్తుకో, నన్ను వెంబడించు. నిన్ను నువ్వు తగ్గించుకొని నా దగ్గరికి వస్తే నిన్ను హెచ్చిస్తాడు. అందుకే మాట అన్నాడు, తనను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడు? హెచ్చిస్తాడు. అర్థమైందా? నిన్ను నువ్వు తగ్గించుకున్నావు అనుకో, ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను ఆ సమయం వచ్చినప్పుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దీవెనలు ఆశీర్వాదాలు కావాలంటే దయచేసి తలలో ఉంచి మనం ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా,